17వ అధ్యాయం 58వ సర్గ. త్రిశంకుడనే పేరు రావడానికి కారణం దైవ పౌరుష బల విచారం. ఇలా మాట్లాడుతున్న రాజు చెప్పినదంతా విన్న వశిష్ఠుడి నూరుగురు కొడుకులకు విపరీతమైన కోపం వచ్చింది. ఓరి వివేకహీనుడా, సత్యం పలికిన గురువు గురించి ఇలా మాట్లాడవచ్చా? ఆయన్ను కాదని ఇంకొకరిని ఆశ్రయించవచ్చా? కులగురువుని విడవటం మర్యాదేనా? సూర్యవంశపు రాజులందరికీ పురోహితుడే ఆచార్యుడు. ఆయన మాట జవదాటవచ్చా? ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు అనుకుంటున్నావా? ఏమనుకుని ఆయన వదిలేవు? నిన్నొక్కడనే కాదు, లోకాలన్నింటిలో ఏ యాగమైనా ఎవరితో అయినా చేయించగల శక్తి ఆయనకుంది. వశిష్ఠుడు కాదంటే మేమేలా చేయిస్తామనుకున్నావు? చేయిస్తే ఆయన అవమానించినట్లే కదా. అలాంటి పని మేము చేయొచ్చా అని అంటారు. కఠినంగా మాట్లాడిన వారితో గురువుతో అవమానింపబడ్డానని, ఆయన కుమారులతో కూడా అవమానించబడ్డానని, ఇంకొకరి శరణు వేడి తన కార్యం సాధించుకుంటానని వెళ్ళడానికి సిద్ధమవుతాడు. నిష్కారణంగా గురుధిక్కారానికి పాల్పడ్డ త్రిశంకుడిని చండాలుడు కమ్మని శపించి తమ ఆశ్రమానికి పోయారు వశిష్ఠుని కొడుకులు. రాజు తన నగరానికి పోయాడు. ఉదయం నిద్రలేచి తన ముఖం శరీరం చూసుకుంటాడు రాజు. అందంగా శుతిమెత్తగా ఉండే శరీరం నల్లబడిపోయింది. బంగారు కాంతితో అతిశయిస్తుండే అందమైన దేహం వానాకాలం నాటి మబ్బులా నల్లబడింది. మెత్తగా నిడువుగా ఉండే తల వెంట్రుకలు బిరుసుగా చింపిరిగా మారాయి. మణులు చెక్కిన బంగారు సొమ్ములన్నీ ఇనుప ముక్కలైపోయాయి. మెడలో వేలాడే జందెంపోగు ఇనుపతాడయింది. సహించనలవి కాని మునుల శాపం వల్ల సర్వనాశనమైంది. అలా తయారైన తమ రాజును చూసిన పురప్రజలందరూ దూరంగా పోసాగారు. అందరూ తను వదిలిపోయిన ధైర్యం కోల్పోని రాజు దుఃఖంతో పరితపిస్తూ విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. తన వద్దకొచ్చిన వాడు త్రిశంకుడనే రాజును గ్రహించిన విశ్వామిత్రుడు అతను ఎందుకలా అయ్యాడని, ఎందుకు తన దగ్గరకు వచ్చాడని దయతో అడుగుతాడు. తనను తన గురుపుత్రులో ఉపేక్షించారని, తన కోరిక తీరకపోగా ఇలా తయారయ్యానని, అవమానపడ్డానని, దేహంతో స్వర్గానికి పోవాలని వందలాది యజ్ఞాలు చేసినా ఫలితం కలగలేదని అంటాడు. తను ఇంతవరకు ఎన్నడూ అసత్యం పలకలేదని, ఇప్పుడు ఇలాంటి దశ వచ్చినా మున్ముందు అసత్యం ఆడబోనని క్షత్రియ ధర్మంపై ప్రమాణం చేసి చెప్తున్నానన్నాడు. తాను రాజధర్మం విడవక ప్రజాహితమైన కార్యాలు చేశానని, కష్టకాలంలో కూడా సత్యమే పలుకుతానని అంటాడు త్రిశంకుడు. తాను ఎన్నో యజ్ఞాలు చేశానని, మంచి నడవడితో గురువులను సంతోషపెట్టానని, కీర్తి సంపాదించానని, ఇంత చేసినా ఇప్పుడు తను చేయదలిచిన యజ్ఞం చేయించడానికి వారు ఒప్పుకోవడం లేదని, తన పౌరుషం వ్యర్థమని, దైవమే శ్రేష్టమని తెలుస్తున్నానని, సర్వం దైవానికి లోబడే ఉంటుందని, ఉత్తమ గతి కూడా దైవానుగ్రహమేనని, దైవం కరుణించకపోతే పౌరుషం ఫలించదని అంటూ విశ్వామిత్రుడిని తప్ప ఇతరులను ఆశ్రయించనని, అతడే నిశ్చయంగా తనకు రక్షకుడని, తను తలపెట్టిన కార్యాన్ని పురుష ప్రయత్నంతో సఫలం చేయమని ప్రార్థించాడు త్రిశంకుడు విశ్వామిత్రుడిని. ఆంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందిరంలో అవసరమైన ప్రతి చోట మనుషులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. త్రిశంకుడు కోరిక వక్రబుద్ధి గల శిష్య లక్షణంగా అర్థం చేసుకోవచ్చు. సరైన శిష్యుడు తనకేది హితమో పథ్యమో అది చెప్పమని గురువులను కోరాలి కానీ, నిర్బంధించి తన ఇష్ట ప్రకారం అసాధ్యమైన పనులు చేయమని అడిగి ఆయన చేయించనన్నాడని గురువును త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి అతడి మనస్సును సంతోషపరిచి తన కార్యాన్ని సాధించుకోవాలి శిష్యుడు. అలా చేయనందువల్లే త్రిశంకుడికి ఆగతి పట్టింది. వశిష్ఠుడి కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడం అంటే పుత్రులు తండ్రి మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు చేయకూడదని అర్థం. గురువును నిందించిన వాడు చండాలుడు అవుతాడన్న అర్థం కూడా స్ఫురిస్తుంది. త్రిశంకుడు అసలు పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత, కేకయ్య రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత అయోధ్యానగరంలో నివసిస్తున్న ఒక బాలికను, వివాహితను, రాజకుమారుడినన్న అధికార గర్వంతో చేర్చాడు. రాజుకు ఈ విషయం తెలిసి కోపించి తన దగ్గర ఉండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. పురోహితుడైన వశిష్ఠుడు తన పక్షాన తండ్రితో మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపం వస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం, అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు భార్య పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేస్తూ ఉండేవాడు. 3 పిల్లల్ని తను పోషించుకోలేక విశ్వామిత్రుడి భార్య నడిమి కొడుకు మెడకు పలుపు తగిలించి 100 ఆవులు ఇస్తే అమ్మకానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు ఆమెను వారించి
వారందరినీ తన రక్షణలో ఉంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క జంతువు కూడా దొరకలేదు. సమీపంలోనే ఉన్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం తిన్నారు. ఆ రోజున తండ్రికి అప్రియమైన పనులు చేయడం, పాలిచ్చే గురువు గోవును చంపడం, అపురక్షిత మాంసాన్ని తినడం అనే 3 చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే పేరుతో వ్యవహరించమని లోక నిందితుడైన అతడిని తనకేమీ చేయనని అంటాడు కోపించిన వశిష్ఠుడు. అప్పటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత వచ్చిన విశ్వామిత్రుడు తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో ఆయన కోరుకున్నప్పుడు కావలసిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువలనే ఇప్పుడు యజ్ఞం చేయించేందుకు పూనుకుంటున్నాడు. 59వ సర్గ. వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు. దీనాలాపనలతో మాట్లాడుతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు అతడికి మేలు జరుగుతుందని ధైర్యం చెప్పాడు. అతడిని భయపడవద్దని, అతడు మంచి నడవడి గలవాడని తనకు తెలుసునని, అతడి మనసులో ఉన్న కోరికను తాను నెరవేరుస్తానని అంటాడు విశ్వామిత్రుడు. యజ్ఞం చేసేందుకు శీఘ్రంగా మునీశ్వరులందరినీ పిలుస్తానని చెప్పి వశిష్ఠుడి పుత్రుల శాపాన్ని తప్పించడం సాధ్యపడినందున చండాల రూపంలోనే త్రిశంకుడిని స్వర్గానికి పంపించి కీర్తిమంతుడిని చేస్తానని అభయమిస్తాడు. తనను శరణజొచ్చిన కారణాన స్వర్గం అతడికి అరచేతులు ఉసిరికాయ సమానంగా చేస్తానని హామీ ఇస్తాడు. తన కొడుకులను పిలిచి యజ్ఞానికి కావలసిన సామాగ్రిని సమకూర్చమని చెప్పాడు. తన ఆజ్ఞగా తనపై గౌరవంతో మునీశ్వరులందరూ శిష్యులతో, ముఖ్యహీతులతో, బహుశ్రుతులతో, ఋత్విజులతో రమ్మని పిలవాల్సిందిగా శిష్యులకు చెప్పాడు. ఎవరన్నా తన మాటను వినకపోతే వారి సంగతి తనకు తెలియజేయాలన్న గురువు ఆజ్ఞానుసారం శిష్యులు దేశ దేశాల్లో తిరిగి బ్రహ్మవాదులందరినీ పిలిచారు. విశ్వామిత్రుడికి భయపడి ఇష్టమున్నా లేకపోయినా అందరూ యజ్ఞాన్ని చూడటానికి వచ్చారు. ఇదిలా ఉండగా వశిష్ఠుడు కుమారులకి ఈ విషయం తెలిసి కోపంతో యజ్ఞాన్ని తప్పుపట్టారు. యజ్ఞం చేసేవాడు చండాలుడని, చేయించేవాడు రాజర్షి అయిన క్షత్రియుడని, సద్బ్రాహ్మణులందరూ చండాలుడి అన్నం ఎలా తింటారని, దేవతలు ఎలా సంతోషంతో వస్తారని, చండాలుడు స్వర్గానికి ఎలా పోతాడని, వాడు పోయే స్వర్గం ఎలాంటిదని మహోదయుడు మిగిలిన వశిష్ఠుడు కుమారులు అన్నారని శిష్యులు గురువుతో చెప్పడంతో విశ్వామిత్రుడి కోపం తారస్థాయికి చేరింది. ధర్మాసక్తుడైన తనను పాపపు పాలుకలతో దూషించిన వారందరూ మసైపోవలసిన వారని, వారందరూ చచ్చి నరకానికి పోయి యమభటుల కఠిన పాశాలకు వశపడి 700 జన్మల వరకు పీనుగులు తినేవారిగా పుట్టాలని శపించాడు. కుక్క మాంసం తింటూ దిక్కు లేకుండా దయాహీనులైన దుర్జాతి వారిగా, నీచులుగా, వికార వేషాలతో భూమి మీద అపూజ్యులై తిరగాలని కూడా శపించాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి కొడుకులను. తిట్టకూడని తిట్లు తిట్టిన మహోదయుడిని బోయేవాడిగా పుట్టి భూమి మీద తిరిగి ఆత్మహత్య చేసుకుని చివరకు తన కోప కారణాన దుర్గతులతో కూలిపోవాలని శపించాడు. 60వ సర్గ. త్రిశంకుడిని స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు. ఈ విధంగా వశిష్ఠుడి కొడుకులను శపించిన విశ్వామిత్రుడు తన పిలుపు మేరకు యజ్ఞం చూసేందుకు వచ్చిన మునుల సమూహంతో ఇక్ష్వాక వంశం రాజైన త్రిశంకుడనే ధర్మాత్ముడిని, మహాభాగ్య సంపన్నుడిని, దేహంతో స్వర్గానికి పోదాల్చి తన సహాయం కోరిన వాడిని వారికి పరిచయం చేస్తున్నానంటాడు. తామందరం కలిసి ఆలోచించి ఏ యజ్ఞం చేస్తే అతడి కోరిక నెరవేరుతుందో ఆ యజ్ఞాన్నే చేద్దామంటాడు. పరమ కోపిష్టి అయిన విశ్వామిత్రుడికి భయపడిన వారందరూ ఆయన మాట ఎందుకు కాదనాలని, ఆ మురుగుడికి ఎందుకు అడ్డు చెప్పాలని, ఆయన రాజు కోరిక నెరవేరుస్తుంటే తమకొచ్చే నష్టమేం లేదని అనుకుని ఆయన చెప్పినట్లే కార్యనిర్వహణకు పూనుకున్నారు. విశ్వామిత్రుడు యాజకుడై యాగం నిర్వహిస్తుండగా మునులందరూ తమకు అప్పచెప్పిన పనులను కడు హెచ్చరికతో చేశారు. యజ్ఞం సాగుతున్నప్పుడు ఆవిర్భావాలను తీసుకెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు దేవతలను కోరినప్పటికీ పిలిచిన వారెవరూ రాలేదు అక్కడికి. దాంతో ఆయన కోపంతో కళ్ళెర్ర చేశాడు. వెంటనే యజ్ఞం దగ్గరున్న కొయ్యి గరిటెని చేత్తో తీసుకుని ప్రస్తుతానికి ప్రయోజనం లేని యజ్ఞంతో నిమిత్తం లేకుండా తన తపశ్శక్తితో దేహంతో స్వర్గానికి పంపిస్తానని త్రిశంకుడితో అంటాడు విశ్వామిత్రుడు. తను సంపాదించిన తపఫలంలో వశిష్ఠాదుల శాపం వల్ల ఖర్చయింది పోగా ఇంకా మిగిలి ఉన్నదాని బలంతో బందితో ఎవరికీ వెళ్ళడానికి సాధ్యపడిన స్వర్గానికి పొమ్మని త్రిశంకుడిని అంటాడు. విశ్వామిత్రుడు అలా అంటుండగానే ఋషులందరూ చూస్తుండగా త్రిశంకుడు ఆకాశ మార్గంలో స్వర్గం చేరువలోకి పోయాడు. అప్పుడు దేవతా సమూహంతో ఉన్న ఇంద్రుడు త్రిశంకుడిని చూచి అతడు స్వర్గంలో ఉండతగినవాడు కాదని తిరిగి భూమి మీదకే పొమ్మని అంటాడు. గురువు శాపంతో చండాలుడైన వాడని, మూఢుడని, ఏ లోపం లేని మానవుడికే స్వర్గప్రాప్తి లేనప్పుడు వీడెలా స్వర్గంలోకి రాగలుగుతాడు అని కోపంతో త్రిశంకుడిని తలకిందులుగా భూమి మీద దొరలమని అంటాడు ఇంద్రుడు. తనను రక్షించమని వేడుకుంటాడు క్రిందకు పడుతున్న త్రిశంకుడు.
అతడి దినాలాపాలను విన్న విశ్వామిత్రుడు తీవ్ర కోపంతో విజృంభించి పడిపోతున్న త్రిశంకుడిని ఆకాశం మధ్యలోనే నిలవమని, కింద పడొద్దని అంటూ తన తపశ్శక్తితో ఆపజేస్తాడు. అంతటితో ఆగకుండా ఆకాశంలో దక్షిణ దిక్కున సప్తర్షులను సృష్టించి అక్కడో స్వర్గలోకాన్ని, మరో ఇంద్రుడిని, దేవతలను సృష్టించేందుకు సిద్ధమవుతాడు. తను అనుకునే విధంగా సృష్టించడం కుదరకపోతే లోకంలో ఇంద్రుడే లేకుండా చేసేందుకు పూనుకుంటున్న సమయంలో దేవతలు, మునులు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ప్రార్థించారు. తన తపశ్శక్తిని లోకోపకారానికి ఉపయోగించాలి కానీ అలా చేయడం తగదని, గురుశాపంతో నిహతుడైన వాడిని స్వర్గానికి పంపడం తగదని, స్వర్గం పాడైపోకూడదని, అలా జరిగితే శాస్త్రాలని ధ్వంసమైపోవలసిందేనని, అలా కావడానికి అతడు కారణం కారాదని అంటూ విశ్వామిత్రుడిని శాంతించమని వేడుకుంటారు. రాజర్షి అయిన వాడే ఇంత పనికి అనుకుంటే బ్రహ్మర్షులు కూడా శాస్త్ర మర్యాద మీరితే ఏం కావాలని అడుగుతూ శాస్త్ర మర్యాదను ఉల్లంఘించవద్దని అంటారు దేవతలు. అలా చెప్పిన వారితో త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తానని తన మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ఎలా తప్పాలని ప్రశ్నించి తనకు ఉపాయం చెప్తానంటాడు. తాను సృష్టించిన నక్షత్రాలను ధ్వంసం చేయొద్దని, శాశ్వతంగా ఉండనీయాలని త్రిశంకుడు తలకిందులుగా అతడిని అనుసరించి ఆ నక్షత్రాలను అక్కడే ఉండనివ్వాలని వారికి చెప్పాడు. వారు ఒప్పుకోగానే విశ్వామిత్రుడు శాంతించాడు. త్రిశంకుడు స్వర్గంలో లాగానే అక్కడే సుఖపడే వీలు కలిగించాడు దేవతలు. 61వ సర్గ సునస్యపోఖ్యానం. ఇలా అందరూ వెళ్ళిపోగానే తను ఇంతవరకు తపస్సు చేస్తున్న వనంలో విఘ్నాలు కలుగుతున్నాయని, ఆ ప్రదేశాన్ని వదిలి మరింకెక్కడికైనా పోతానని అక్కడున్న వారితో అంటాడు విశ్వామిత్రుడు. ఏ దిక్కుకు పోతే బాగుంటుందని ఆలోచించి విశాలమైన పడమటి దిక్కున మంచి వనాలు, పుష్కరం ఉన్నందువల్ల తీవ్రమైన తపస్సు చేయడానికి అక్కడికి పోతే తప్ప సిద్ధి కలుగుతుందని భావిస్తాడు. త్వరగా అక్కడికి పోవాలని, పోయి కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ భయంకరమైన తపస్సు చేయాలని, అలా చేయడం ద్వారా తపస్సిద్ధన్నా కలగాలి లేదా మరణమన్నా రావాలి అని నిశ్చయించుకుంటాడు. ఉత్కృష్ట మార్గంలో ఇతరులకు కనీసం అనుకోవడానికైనా సాధ్యపడని అతి గొప్పదైన కఠినమైన నిష్ఠలతో తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న రోజుల్లోనే అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనువు ముని మనవడు, నభగుడి మనవడు, నాభాగుడి కొడుకైన అంబరీషుడు పెద్దల మన్నలను పొందే విధంగా మాట్లాడుతాడని, క్రోధాన్ని జయించిన వాడని, శ్రేష్టమైన న్యాయ మార్గంలో దోషాలను జయించిన వాడని, సద్గుణాలే భూషణాలుగా కలవాడని, రాజశ్రేష్ఠుడని ప్రసిద్ధికెక్కాడు. అలాంటి అంబరీషుడు ఒక యాగాన్ని చేయాలని అనుకుని చేస్తున్న సమయంలో ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. యజ్ఞ పశువు పోకుండా రక్షించుకోలేకపోతే యజ్ఞాన్ని చేసేవాడికి దోషం తగులుతుందని చెప్తాడు ఋత్విజుడు. యజ్ఞ పశువునైనా తెమ్మని, దొరక్కపోతే యజ్ఞం కొరకు బలి కావడానికి ఒక మనిషినైనా తెమ్మని అంబరీషుడిని ఆదేశించాడు ఋత్విజుడు. యజ్ఞ పశువును వెతికేందుకు అన్ని ప్రదేశాల్లో వెతకసాగాడు అంబరీషుడు. కనీసం యజ్ఞం పూర్తి చేయించేందుకు ఒక మనిషి అయినా దొరకపోతాడా అని స్వయంగా వెతకనారంభించాడు. ఇలా తిరుగుతూ ఎవరిని బలాత్కారంగా తేవడానికి ఇష్టపడని అంబరీషుడికి ఒకనాడు భార్య పిల్లలున్న రుచీకుడనే ముని కనిపిస్తాడు. అతడికి 1,00,000 ఆవులు ఇస్తానని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు ఆయన కొడుకుల్లో ఒకటిని ఇవ్వమని ఆయనకు నమస్కరించి ప్రార్థించాడు. పోయిన యజ్ఞ పశువు కొరకు ప్రపంచమంతా గాలించినా ఫలితం లేకపోయిందని, దానికి బదులుగా మనిషి ఉండాల్సి వచ్చిందని, తన 3 కొడుకుల్లో ఒకటిని ఇవ్వమని అంటాడు. ఆయన ఏమిచ్చినా తన ప్రేమకు పాత్రుడైన పెద్ద కొడుకుని ఇవ్వలేనని రుచికుడు అనగానే, ఆయన భార్య శునకుడనే తమ కనిష్ట పుత్రుడంటే తనకెంతో ఇష్టమని, కనుక వాడిని అమ్మమని అంటుంది. ఆ మాటలను విన్న వారి నడిమి కొడుకు సునస్సేపుడు తన ప్రాణమిచ్చి రాజు యజ్ఞాన్ని కాపాడుదామనుకుంటాడు. తనను తీసుకుపోమని, ఆయన ఇస్తానని చెప్పిన 1,00,000 ఆవులను తండ్రికి ఇవ్వమని పునశ్చేపుడు అనగానే ఆలస్యం చేయకుండా ధర్మప్రీతితో తన వెంట అతడిని తీసుకుపోయాడు అంబరీషుడు. మార్గమధ్యంలో మధ్యాహ్నమైనందున వారిరువురు ఒక పుష్కర తీరం దగ్గర కాసేపు ఆగారు. లోకంలో సాధారణంగా పెద్ద కొడుకుపై తండ్రికి, పిన్నవాడిపై తల్లికి ప్రేమ ఉంటుంది. నడిమి కొడుకుపై తల్లిదండ్రులకు ఇద్దరికీ ప్రీతి ఉండదంటారు. ఈ విషయంలో ఋషీశ్వరులు కూడా అందరి వల్లనే ప్రవర్తిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. 62వ సర్గ విశ్వామిత్రుడు శరణుజొచ్చిన సునస్సేపుడు. ఎండ వేడికి తాళలేక మార్గమధ్యంలో ప్రయాణం ఆపుచేసి రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునస్సేపుడు పరిగెత్తుకుంటూ సమీపంలో ఋషీశ్వరుల మధ్యనున్న మేనమామ విశ్వామిత్రుడి దగ్గరకు పోయాడు. అలసటతోనూ ఎండ వేడిమి వల్లను పరిగెత్తుకుంటూ రావడం వల్ల తటాలను వస్తూనే మామ విశ్వామిత్రుడు ఒళ్ళో వాలాడు. తన గతి ఏమని చెప్పాలని, తనను మన్నించి అతడే కాపాడాలని,
తల్లిదండ్రులున్నా వారు తనను రక్షించలేరని, వారున్నా లేనట్లేనని ఏదో విధంగా ఆలోచించి రాజు కోరిక నెరవేరేటట్లు తను తపస్సు చేసి స్వర్గానికి పోయేటట్లు చేయమని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు సునస్సేపుడు. తన అర్ధాయువుతో చనిపోకుండా దీర్ఘాయువుగా జీవించేటట్లు చేయమంటాడు. తను బతకదలుచుకుంది కామం కోసం కానీ భోగం కోసం కానీ కాదని, స్వర్గానికి పోవడానికి కావలసినంత తపస్సు చేయడానికనే అంటూ తను ఆపద పాలు కాకుండా ఆయన బిడ్డలను కాపాడినట్లే తనను కూడా రక్షించమని కోరాడు. అల్లుడి మాటలు విన్న విశ్వామిత్రుడు తన కొడుకులతో అతడు బాలుడని, రక్షించమని అర్థిస్తున్నాడని, భయపడి తన శరణుజొచ్చాడని అంటూ వాళ్లలో ఎవరైనా ఒకరు అతడి బదులుగా రాజు వెంట పోయి అతడికి ప్రాణభిక్ష పెట్టమని అంటాడు. తన మాట గౌరవించాలని కూడా అంటాడు. వారిలో ఎవరన్నా అతడి బదులుగా వెళ్తే రాజు యజ్ఞం నెరవేరుతుందని, దేవతలు సంతోషిస్తారని, అతడి ప్రాణం నిలుస్తుందని, తన మాట దక్కుతుందని, కాబట్టి తను చెప్పినట్లు చేయమని కోరతాడు. విశ్వామిత్రుడు కొడుకులందరూ ముక్తకంఠంతో ఆయన కోరికను తిరస్కరించారు. తమ బిడ్డలను బలిపెట్టి ఇతరుల బిడ్డను కాపాడమంటే స్వార్జిత మధురాహారం మాని నిషిద్ధమైన కుక్క మాంసం తినడమేనని అహంకారంగా జవాబిచ్చారు తండ్రికి. కొడుకులందరూ ఒక మాటగా తన కోరికను మన్నించకపోవడంతో విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. తను అవుననేది వారు ఎలా కాదంటారని, కొంచెమైనా వారికి భయం లేకుండా పోయిందని, తండ్రి మాట జబదాడడం ధర్మ విరుద్ధమని, తన మాట అతిక్రమించి వారింక బతకలేరని అంటూ వశిష్ఠుడి కొడుకుల్లాగానే వాళ్ళు కూడా కుక్క మాంసం తింటూ నీచమైన మనస్సుతో 1000 ఏళ్లు అల్లాడమని శపించాడు. అలా పట్టరాని కోపంతో కొడుకులను శపించి విశ్వామిత్రుడు మంత్రించిన విభూతిని సునస్సేపుడికి పెట్టి అతడిని భయపడొద్దని చెప్పాడు. యజ్ఞంలో అతడిని విష్ణు సంబంధమైన యూపానికి కట్టినప్పుడు అగ్నిని చూస్తూ ఆలస్యం చేయకుండా ఇమం ఏ వరుణ అనే 2 మంత్రాలను జపించమంటాడు. ఒక మంత్రం ఇంద్రస్తుతి, ఇంకొకటి ఉపేంద్రస్తుతి. మంత్రాలను ఉపదేశించి తను చెప్పిన ప్రకారం అవి చదివితే రాజు యజ్ఞం సఫలమవుతుందని, ఆయన జీవితాశయం నెరవేరుతుందని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రాలను గ్రహించి సెలవు తీసుకుని వెళ్ళాడు సునస్సేపుడు. అంబరీషుడి దగ్గరకు పోయి అతడిని యజ్ఞ దీక్ష వహించమని కోరాడు. పురోహితుడు చెప్పినట్లే దీక్ష వహించాడు అంబరీషుడు. బ్రాహ్మణులు సునస్సేపుడి మెడలో పోదండలు వేసి ఎర్రటి వస్త్రాలను కట్టి దర్భలతో అల్లిన తాళ్లతో అతడిని యూపస్తంభానికి కట్టారు. అతడేమాత్రం భయపడకుండా తనలోన మంత్రాలను స్మరించాడు. తనను ఆశ్రయించిన వారిని రక్షించే విష్ణువు రాజుకు యజ్ఞఫలం, బాలుడికి దీర్ఘాయువు ఇమ్మని ఇంద్రుడికి చెప్పగా ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రుడు మెచ్చి సునస్సేనుడికి దీర్ఘాయువునిచ్చి రాజుకు యజ్ఞఫలాన్ని ఇచ్చాడు. అగ్నితేజుడైన విశ్వామిత్రుడు 1000 ఏళ్లు ప్రపంచమంతా పొగిడే విధంగా గాఢమైన తపస్సు చేశాడు. 63వ సర్గ. మేనకను మోహించిన విశ్వామిత్రుడు. 1000 ఏళ్లు విశ్వామిత్రుడు ఇలా ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి మునీశ్వరుడిని చూసేందుకు వచ్చి అతడు చేసిన తపస్సు వలన తపఫలంగా ఆయన ఋషి అయినాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ మాటలకు తృప్తి చెందని విశ్వామిత్రుడు అంతకంటే ఘోరమైన కఠోరమైన తపస్సు చేయసాగాడు. అలా చేస్తున్న సమయంలో సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు అతి మనోహరమైన సౌందర్యంతో మన్మంతుడి ఆయుధమేమో అనుకునే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. కమలాల లాంటి కళ్ళతో, పువ్వు వలె మనోహరమైన మెచ్చుకోవలసిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాల లాంటి నల్లటి కురులతో, మొగ్గల లాంటి దంతాలతో, చంద్రుడు లాంటి ముఖంతో అందంగా ఉన్న ఆ అప్సరస మేఘాల మధ్య మెరుపు తీగలాగా నీళ్లలో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. చూసి కామబాణ పీడితుడై మనస్సు కలవరపడగా తామరాకు మీద పడిన నీళ్లు చెలించినట్లు మనసు చెలించడంతో ఆ అందగతిని సమీపించాడు. అప్సరస్సుకు శోభనముగు గాక అని అంటూ ఆమెను చూచినప్పటి నుంచి మన్మథుడు దయ లేకుండా బాణాలతో తనను తూట్లు పడేటట్టు పొడుస్తున్నాడని, ఆ వేదనను సహించలేనని మనసారా ఆమె అక్కడే ఉండి ప్రేమాతిశయంతో తనను పాలించమని కోరతాడు. ఆ వేదనను సహించలేనని మనసారా ఆమె అక్కడే ఉండి ప్రేమాతిశయంతో తనను పాలించమని కోరతాడు. ఆమెకు నమ్మిన బంటులాగా ప్రవర్తిస్తానని, తన మాట నమ్మమని, మోసం చేయనని విశ్వామిత్రుడు అప్సరసను ప్రార్థించాడు. విశ్వామిత్రుడు అభ్యర్థనను సరేనని అంగీకరించిన అప్సరస ఋషీశ్వరుడి ఆశ్రమంలో ఉండిపోయింది. వారిద్దరూ భార్యాభర్తల్లాగా 10 సంవత్సరాలు గడిపారు. అప్పటికి విశ్వామిత్రుడు మదనతాపం తగ్గి తను చేసిన పని గురించి ఆలోచించసాగాడు. ఎట్లయినా బ్రాహ్మణ్యం సంపాదించాలనే ఆశతో వైరాగ్యం పొందిన విశ్వామిత్రుడెక్కడా, వ్యాకుల పడక జితేంద్రుడై మహాతపస్సు చేయడమేమిటి, ఇప్పుడు ఈ భోగందిలా తోడుగా ఉండడం ఏమిటి, బ్రాహ్మణులు వింటే పక్కున నవ్వరా అని ఆలోచించాడు. చపల మనస్సుతో మన్మథుడి బారిన పడితేనేని
10 సంవత్సరాలు వృధా చేశానే అని బాధపడ్డాడు. సుఖాలు వదిలిన రాజుని విరాగి అని, బ్రాహ్మణ్యం కొరకు అడవుల్లో ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్నాడని తనను గురించి అనుకునేవారందరూ ఇప్పుడు ఒక స్త్రీకి వశపడ్డాడని, వీడికి బుద్ధి లేదని అనుకుంటారని విచారపడసాగాడు. ఈ జంజాటానికి కారణం తన తపస్సు నాశనం చేసేందుకు ఇది దేవతలు పనిన పన్నాగంగా అర్థం చేసుకుంటాడు. దేవతల వల్ల మోసపోయాను కదా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రుడిని చూసి భయపడింది అప్సరస మేనక. తను శపిస్తాడేమని భయపడుతున్న దేవకన్య మేనకతో ఆమె తప్పు లేదని, దోషం ఆమెది కాదని, బుద్ధి లేని వాడినైన తాను కామానికి దాసుడనై ఆమె సాంగత్యంతో చెడిపోయానని అంటాడు. ఆమెను దూషించి ప్రయోజనం లేదని చెప్పి ఇక వెళ్ళమంటాడు. ఆమెను పంపి కామాన్ని జయించేందుకు విశ్వామిత్రుడు హిమవత్ పర్వతం దగ్గరున్న కౌశికీ తీరంలో కఠినమైన తపస్సు చేసేందుకైపోయాడు. మహర్షి అయిన విశ్వామిత్రుడు అక్కడ ఉత్తరానున్న మంచు కొండ మీద 1000 సంవత్సరాలు నిశ్చలుడై నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు లోకాలన్నీ కలవరపడుతున్నాయని, సజ్జన శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు మహర్షి కావడానికి సరిపడేంత తపస్సు చేశాడని ఆ మాట అతడికి చెప్పి ఆయన సమాధానపరచాలని దేవతలందరూ బ్రహ్మను కోరారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినట్లే విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ఆయన మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను జితేంద్రియుడైన అయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయన ఇంకా జితేంద్రియుడు కాలేదని, దాని కొరకు ఇంకా ప్రయత్నం చేయాలని, ఆయన మనస్సు వికారం పొందేందుకు అవకాశం ఉన్నప్పటికీ అలా కానియకుండా చేయగలిగినప్పుడే జితేంద్రియుడు అవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మ. అల్పకారణంతో కొడుకులను శపించిన వాడు జితేంద్రియుడు ఎలా అవుతాడు అని అంటూ బ్రహ్మ వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడం కొరకు 2 చేతులు పైకెత్తి గాలినే ఆహారంగా తీసుకుంటూ నిరాహారంగా కదలక మెదలక ఆశ్చర్యకరమైన తపస్సు చేశాడు. మండుటెండల్లో పంచాగ్నుల మధ్య, జోరుగా వానలు కురుస్తున్నప్పుడు ఆరుబయట, మంచులాంటి శీతాకాలంలో చల్లటి నీళ్లలో నిలిచి రాత్రింబగళ్ళు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు ఇలా ఘోర తపస్సు చేస్తుంటే ఆ వేడికి ప్రపంచమంతా తల్లడిల్లింది. దేవతలు, ఇంద్రుడు ఆయన తపస్సు భంగం చేయడానికి ఈసారి రంభను ఉపయోగించుకోవాలనుకుంటారు.